సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి వ్యాప్తంగా 4వ రోజు కూడా సమ్మె విజయవంతంగా కొనసాగింది. సమ్మెలో భాగంగా జీవో నెంబర్ 22ను రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ చేసి అమలు చేయాలని మందమరిలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది. జీవో నెంబర్ 22ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గెజిట్ చేసి అమలు చేయాలని తహసీల్దార్కి జేఏసీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను గత 4 రోజుల నుండి నిరవధిక సమ్మెలో ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు గత 3 రోజులుగా వారి యొక్క హక్కుల సాధన కొరకు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేయడం జరుగుతూ ఉంది. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మరి ఎన్నో దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ కూడా ఆ చర్చల్లో ఫలితం రాకపోవడంతో ఈరోజు సమ్మె బాట చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు అంటే సవతి తల్లి ప్రేమ చూపెట్టడమే తప్ప మరొకటి లేదు. ఈ ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పి మరి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి ఈ సింగరేణి యాజమాన్యానికి కాంట్రాక్టులకు వ్యతిరేకంగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది. 2016లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మరి కోల్ ఇండియాలో అమలు చేస్తున్నప్పటికీ మరి ఇక్కడ సింగరేణిలో యాజమాన్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి పనికి తగ్గ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్గా చేస్తూ ఉన్నాం జేఏసీ కార్మిక సంఘాలుగా. మరి అదేవిధంగా ఈ యొక్క సమస్య పరిష్కారం చేయకపోతే ఈ యొక్క సమ్మె మరింత ఉధృతమవుతుందని చెప్పి మరి యొక్క సమ్మెకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యమే పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పి మరి కాంట్రాక్టర్లు ఈ కాంట్రాక్ట్ కార్మికులను బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఫోన్లు చేసి మీరు డ్యూటీలకు రాకపోతే మీ ఉద్యోగం తీసేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఈ కాంట్రాక్టర్లకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఏ కాంట్రాక్ట్ కార్మికుని బెదిరించినా మంచిగా ఉండదని చెప్పి వారికి మేము కార్మిక సంఘాలుగా పార్టీలుగా అండగా ఉంటామని చెప్పి మరి కాంట్రాక్ట్ కార్మికులు కనీసం విద్య వైద్యం అందించలేనటువంటి పరిస్థితి. ఈరోజు నిత్యావసర సరుకు ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. మరి చాలించాలన్నటువంటి జీతాలతో ఈరోజు పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్లు ప్రభుత్వం ఆలోచించి వీరి యొక్క వేతనాలు పెంచాలని చెప్పి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదవశత్తు ఏదన్నా యాక్సిడెంట్లు అయి చనిపోయినా గాయాలైనా ఈరోజు శవాలను అక్కడ పెట్టి ధర్నాలు చేసి ఈరోజు నష్టపరిహారం తీసుకున్నటువంటి పరిస్థితి దాపరించింది. వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి మరి అదేవిధంగా వైద్యం కూడా మరి ప్రథమ చికిత్స కాకుండా కార్పొరేట్ స్థాయిలో మరి ఈఎస్ఐ మరి అదేవిధంగా పిఎఫ్ అన్ని అమలు చేసే విధంగా మరి కొందరు కాంట్రాక్టర్లు మరి